దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తెల్లవారుజాము నుండే ఈద్గాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. క్రమశిక్షణ, పవిత్రత ప్రతీకగా నిలిచే రంజాన్ను ముస్లిం సోదరులందరూ ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మనం కరీంనగర్లోని సాలేనగర్ ఈద్గా వద్ద ఉన్నాం. తెల్లవారుజాము నుండి ఇక్కడ చాలామంది ముస్లింలు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసుకొని ఒకరికొకరు అలయబలై తీసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇక్కడ మనతో పాటు ముస్లింలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈరోజు రంజాన్ విశిష్టత ఏంటి? రంజాన్ ఫెస్టివల్ అంటే ఇది 30 రోజులు ఉపవాసం ఉండి ఈరోజు ఈద్ సంబరంగా ఊరు అవతల ఉన్న ఈద్గాకి అందరు సోదరులు వచ్చి నమాజ్ చేసి ఈద్గాకు ఈద్ ముబారక్ అని సంబరిస్తారు. ఫెస్టివల్కి గౌరవిస్తారు. ఈ రంజాన్ పండుగ అంటే ఈ 30 డేస్ సన్ రైజ్ టు సన్సెట్ వరకు ఉపవాసం ఉండి నీళ్ళు కూడా ఒక చుక్క కూడా తాగకుండా 30 డేస్ ఉంటాము. ఈ 30 డేస్ కంప్లీట్ అయినాక ఈరోజు కొత్త బట్టలు అన్నీ ఎంజాయ్ చేయడానికి ఈ సాలేనగర్ ఈద్గాకు వచ్చి అందరం నమాజ్ చేస్తాము. నమాజ్ తర్వాత ఈద్ ముబారక్ అని అలాయి బలాయిలు చేసుకుంటాము. ఇది ఒకటి పవిత్రమైన నెల. ఈ నెల సంవత్సరానికి ఒక నెల వస్తుంది. ఈ నెలకు ఖురాన్ చదువుతారు. డైలీ ఈవినింగ్ 8:30 to 10:30 20 రకాత్ నమాజ్ ఎక్స్ట్రా అవుతుంది. ఈ రంజాన్ సంబరంలో ఇఫ్తార్ బిందు అవుతాయి, ఇఫ్తార్ పార్టీస్ అవుతాయి మార్నింగ్ అవర్స్లో. ఈరోజు అందరు సోదరులు మన వక్ఫ్ బిల్ గురించి, మన వక్ఫ్ కమిటీ సెంట్రల్ ముస్లిం పర్సన్ల సందేశంతో ఈ అందరము ఈ బ్లాక్ స్లీప్ బ్లాక్ బ్యాండ్ కట్టి ఒక ఎడ్యుటేషన్ లాగా సైలెంట్ ప్రొటెక్ట్ లాగా చేయాలని సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఈ బ్యాండ్ కూడా బ్లాక్ బ్యాండ్ కూడా కట్టుకొని వచ్చిర్రు. సో ఈ ఫెస్టివల్లో అదొకటి కొంచెం నర్వస్నెస్ అంటే అదొకటి ఉంది. ఇది అనవసరంగా అయిన బిల్లు మనకు పెడుతున్నారు. సో ఈ ఫెస్టివల్లో చాలా మంచి ఫెస్టివల్లో ఇది ఒకటి డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ దేవుని దయ వల్ల అది కూడా కాపాడుతారు అనుకుంటున్నాము. అది బిల్లు కూడా క్యాన్సిల్ అవుతుంది అని మేము ఒకటి నమ్మకం మీద ఉన్నాము. ఈ ఏదొకటి రంజాన్ ఫెస్టివల్లో అందరి సోదరులకు సూచన శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఇది స్పెషల్ ఏంటి? ఈరోజు పవిత్ర రోజు రంజాన్ మాసం నెలవాసం మొత్తం ఖురాన్ చదివి నమాజ్ చేసి భారతదేశం ఒక మంచిగా గంగా జమున తహజీబ్ హిందూ ముస్లిం సోదరులు ఒక అన్న తమ్ముళ్ళగా కలిసి మంచి ఉండాలి. ఎందుకంటే ఎన్నో శక్తులు భారతదేశంలో పుట్రా చేస్తూ ఆ పుట్రాకు ఇవాళ మా మత పెద్ద ఆయన ఇవాళ ఈదుల్ ఫిదా కరీంనగర్ సాలేనగర్ ఈద్గాల ప్రాంతంలో దువా చేసి అందరం ఇక్కడ గంగా జమున తహజీబ్ ఖాయం ఉండాలి. ఈరోజు ముస్లిం సోదరులు కానీ ఇంకా మిగతాలోకి నేను ఈద్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈద్ రంజాన్ हिंदुस्तान में गंगा जमुना तहजीब और अमन और भाईचारगी के लिए दुआ की हैं और उम्मीद करते हैं कि हिंदुस्तान में अमन क़ायम रहेगा और भाईचारगी क़ायम रहेगी. अस्सलाम वालेकुम. ఇస్లాం వచ్చిన తర్వాత లేడీస్కు లెవెల్ ఇచ్చిండ్రు, గౌరవం ఇచ్చిండ్రు. అయితే ఇస్లాం గురించి అందరి కొరకు ఉన్నది, ఓన్లీ ముస్లిమ్స్ కొరకు కాదు. ఈరోజు ఎంతో కష్టపడి ముస్లింలు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ప్రాపర్టీని మనము ఒక చట్టపరంగా చేసుకున్న సమయంలో మనకు సవరణ చేసుకుంటూ గవర్నమెంట్ వాళ్ళు మనకు వ్యతిరేకంగా మనకు చేస్తున్న పనికి నిరసనగా మేము ఈరోజు ఇంత పవిత్ర మాసంలో కానీ నిరసన తెలియజేస్తున్నాము. దయచేసి ఈ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఒక నెల రోజులు కఠోర దీక్ష చేసిన మా ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రంజాన్ను పండుగ జరుపుకున్నందుకు వారందరూ కూడా మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరు కూడా వారి వారి పండుగలు ఘనంగా జరుపుకునే సంస్కృతి కరీంనగర్ నగరంలో ఉంది, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. అందుకే ఈరోజు వారు చేసిన ఈ కఠోరమైన దీక్ష సఫలీకృతం కావాలని, ఆ దీక్ష వలన వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి అల్లా మీద దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు రాబోయే కాలం కూడా హిందూ పండుగలు కానీ ముస్లిం పండుగలు కానీ ఘనంగా కరీంనగర్లో కలిసిమెలిసి జీవించే విధంగా జరుపుకోవాలని చెప్పుకుంటూ మరొకసారి మా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మా పార్టీ లైన్ క్లియర్ తీసుకుంది. వక్ఫ్ బోర్డు బిల్లుకు మేము సపోర్ట్ చేయమని చెప్తున్నాం. మా పార్టీ దానికే కట్టుబడి ఉంటాం. మేము మరి హిందూ ముస్లిం అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి అన్ని పండుగలు బ్రహ్మాండంగా మరి అందరం కలిసి జరుపుకున్నటువంటి वातावरण करीमनगर लो का मंचे वातावरण कि तमाम नौजवानों को जोड़कर एक अच्छा मैसेज सेंट्रल गवर्नमेंट तक पहुंचने के लिए आज हम लोग यहाँ जितने भी जमा हुए हैं
ये वक्फ प्रॉपर्टी किसी के बाप की जागीर नहीं है, कोई गवर्नमेंट इसकी बिल पास नहीं कर सकती। हम पूरी हर कम्युनिटी वाले और मुसलमान का साथ दे रहे हैं कि वक्फ प्रॉपर्टी हर हाल में अल्लाह का घर है, वो अल्लाह की प्रॉपर्टी है और उसकी हिफाजत हम सब की जिम्मेदारी है। इसलिए हम वक्फ प्रॉपर्टी के बिल को बाइकाट करते हैं। సో చూసారు కదా, మొత్తానికైతే చవ్వాల్ నెలవంక కనపడడంతో మొత్తానికైతే 29 రోజుల కఠిన ఉపవాస దీక్షలు విరమించుకొని ఈరోజు మాత్రం అత్యంత వైభవంగా రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నామని ముస్లిం సోదరులు తెలుపుతున్నారు। ముస్లిం భాई और बहनों अस्सलाम वालेकुम, हमारा मैत्री चैनल तरफ से ईद मुबारक। वीडियो जर्नलिस्ट अनिल तो श्रीनिवास, मैत्री चैनल रेकुर्ती నుండి।